హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనం మినుప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెతో మినుములు తీసుకొని ప్యాన్ పెట్టేసి అందులో వేసి అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా మాడిపోతాయి, మనకు టేస్ట్ కూడా అంత ఉండదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ ఉంటాయి సున్నుండలు, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇలా వేయించేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యి దూరగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసి ఫస్ట్ అయితే నూక అయితే పట్టుకోవాలండి, రవ్వ రవ్వ వచ్చేలాగా. ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇక్కడైతే నేను బెల్లము షుగరు రెండు అయితే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ బెల్లంతో అయినా చేయొచ్చు, లేదనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా అయితే చాలా బాగుంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే షుగర్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. షుగర్ అయితే ఒక చిన్న గ్లాస్తో అయితే షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కూడా మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా మినుములు, అందులోనే వేసేసి అలాగే బెల్లం కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా అయితే కలిపేసేసుకోవాలి. ఇక్కడైతే మనకి బెల్లం అనేది ఎక్కువగా లేకోకుండా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడైతే నేను రవ్వ ఉండేలాగే మిక్సీ పట్టాను, మరి ఎక్కువ మెత్తగా ఉండేలాగైతే మిక్సీ పట్టలేదు. ఇలా పట్టడం వల్ల ఏంటంటే తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది. మెత్తగా పట్టడం వల్ల కొద్దిగా టేస్ట్ వేరేలాగా, ఈ టేస్ట్ కొద్దిగా పంటి కింద పడినప్పుడు మంచి టేస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడైతే నెయ్యి 1.5 గ్లాస్ అయితే నెయ్యి తీసుకున్నాను. మొత్తం ఈ మిశ్రమానికి వేడి చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నెయ్యి అంతా ఇందులోనే వేసేసి ఒకటేసారి అంతా కలిపేసేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లడ్డుల్లాగా చేసేసుకోవడమే. అంతేనండి, మినప సున్నుండలు అయితే రెడీ. ఇక్కడైతే మనకి మినప సున్నుండలు చాలా హెల్దీ అండ్ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారు ఈ లడ్డూల్ని. ఇందులో మీరు కావాలనుకుంటే ఇలాచి వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేయచ్చు. నేనైతే ఏం వేయలేదు, అయినా కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.